బీజేపీ అలాగే జనసేన టీడీపీ సో మూడు పార్టీలకు సంబంధించి అయితే స్థానాలకు సంబంధించి మొత్తం కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఇప్పుడే వైసీపీ రంగంలోకి దిగుతోంది. సో దీనికి సంబంధించి అంటే మొదటి నుంచి కూడా కుయుక్తులు పన్నాగాలు పన్నడంలో వైసీపీ మొదటి నుంచి కూడా ఆరితేరిపోయిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు కూడా ఆపరేషన్ ఆకర్ష్ అంటూ రంగంలోకి దిగుతుంది. సో ఇలాంటి పప్పులేం ఉడకవు అని చెప్పి ప్రతిపక్షాలు అయితే తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తున్నారని చెప్పొచ్చు. చూస్తే అధికార పక్షం వైసీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నీరుగారినట్లే కనిపిస్తోంది. పొత్తులో సీట్లు పోవడం వల్ల టీడీపీ జనసేన నేతల్లో పెద్ద ఎత్తున కల్లోలం చెలరేగుతుందని వారందరినీ తమ పార్టీలోకి తెచ్చుకునేందుకు వైసీపీ పెద్దలు ఆశపడ్డారు. అందుకోసం విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నా ఇంతవరకు ఫలితం రాలేదు. ఆ రెండు పార్టీలోని చెప్పుకోదగిన నేతలెవరూ వైసీపీలో చేరలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపుపై నమ్మకం లేకపోవడం వల్లే ఆ పార్టీలోకి వెళ్లడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖరారైన తర్వాత ఆ పార్టీలోని నాయకులను ఆకర్షించడానికి వైసీపీ నాయకత్వం భారీ ప్రణాళికే రూపొందించింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో 2-3 సీనియర్ నేతలకు ఈ బాధ్యత అప్పగించింది. తాడేపల్లి కార్యాలయం నుంచి ప్రతిరోజు వారిని పరుగులు పెట్టించింది. జనసేనకు కేటాయించిన సీట్లలో టీడీపీ నేతలు, టీడీపీకి ఇచ్చిన సీట్లలో జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవడం ఖాయమని, వారిని వలవేసి పట్టి తమ పార్టీలోకి తెచ్చుకుంటే విపక్ష కూటమిని దెబ్బతీయొచ్చు అని వైసీపీ నాయకత్వం ఆశించింది. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో అవినిగడ్డ అసెంబ్లీ సీటు పొత్తులో జనసేనకు వెళ్లింది. అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. ఆయన్ను వైసీపీలోకి తీసుకోవాలని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని గట్టి ప్రయత్నాలు చేశారు. బుద్ధప్రసాద్ కూడా ఒక దశలో వారి ఒత్తిడికి లొంగి నియోజకవర్గ నేతలతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కానీ వారిలో అత్యధికులు వైసీపీలోకి వెళ్లడానికి ససేమిరా అన్నారు. దాంతో ఆయన ఆగిపోయారు. ఇక అంతకు ముందు అక్కడ ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును మచిలీపట్నం లోక్సభ ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయితే ఆయన పోటీకి విముఖంగా ఉండడం, అవనిగడ్డకు సరైన అభ్యర్థి ఎవరూ దొరక్కపోవడంతో మళ్లీ ఆయన్నే అసెంబ్లీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించారు. దివంగత నేత వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణను కూడా వైసీపీలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. ఆయన కూడా స్పందించలేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పొత్తులో జనసేనకు వెళ్లింది. ఆ స్థానాన్ని ఆశించిన టీడీపీ నాయకులు జలీల్ ఖాన్, నాగుల్ మీరా, బుద్దా వెంకన్నలతో వైసీపీ నేతలు సంప్రదింపులు జరిపారు. వారెవరూ అధికార పక్షంలోకి వెళ్లడానికి అంగీకరించలేదు. ఇలాంటి ప్రయత్నాలు అన్ని జిల్లాల్లోనూ చేసినట్లు సమాచారం. ఇక కొన్ని చోట్ల టీడీపీ జనసేన నేతలు తమకు సీట్ ఇస్తే వస్తామని వైసీపీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. అలా అడిగిన నేతలు పోటీ చేసే సత్తా ఉన్నవారైతే కాకపోవడం కావచ్చు. వారికంటే తమ అభ్యర్థులే మెరుగైన వారని వైసీపీ నాయకత్వం భావించి వారి ప్రతిపాదనను కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా వీటన్నిటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి సమాచారం ఏంటి? వైసీపీ ఆపరేషన్ ఆకర్షకైతే తెరదీసింది, కానీ ఎక్కడ కూడా సత్ఫలితాలైతే కనిపించలేదు. నాయకులు ఎవరు కూడా అటువైపు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అది ప్రతిపక్షాలకు సంబంధించి ఏంటి అప్డేట్స్ ఏంటి? పవన్, వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ఏదైతే కార్యక్రమం చేపడుతోందో అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ముఖ్యంగా ఈ విషయంలో పొత్తు సీట్ల విషయంలో టీడీపీ జనసేనలో బీజేపీలో పొరపచ్చాలు రావడంతో ఆయా పార్టీల నుంచి నేతలు తమ పార్టీలోకి బలమైన నేతలు వస్తారని ముందుగా భావించింది. అయితే ఈ విషయంలో మాత్రం ముందుగా టీడీపీకి టికెట్ రాని టీడీపీ జనసేన నేతలకు వలవేసే ప్రయత్నం చేసింది. వారి చుట్టూ జిల్లా స్థాయి నాయకులకు ప్రదక్షిణలు చేసే పని కూడా అప్పగించింది. అయితే వైసీపీలోకి వెళ్లేందుకు వారంతా కూడా ససేమేరా అన్నట్టు తెలుస్తుంది.
పార్టీ గెలవదనే అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో విస్తృతంగా ఉండడం, ఈ సమయంలో ఆ పార్టీలోకి వెళ్తే తమ ఆశలపై నీళ్లు జల్లినట్టు అని వాళ్ళు భావించి వైసీపీలోకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నట్టుగా మనకు స్పష్టమవుతోంది. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ విషయంలో టీడీపీలో సీటు దక్కని, అంటే అక్కడ జనసేనకు పొత్తులో పోతుందని చెప్పడంతో టీడీపీలో సీటు దక్కని బుద్దా వెంకన్న, అదేవిధంగా నాగుల్ మీరా లాంటి, జలీల్ ఖాన్ లాంటి నేతలతో వైసీపీ నేతలు సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా అవనిగడ్డ విషయంలో కూడా అక్కడ టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తో కూడా చర్చలు జరిపినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. పేరు నాని, అదేవిధంగా కొడాలి నాని చర్చలు జరిపినప్పటికీ ఒకనొక దశలో ఆయన కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించారు. అయితే ఆ తరువాత ఎవరూ కూడా ఓడిపోయే పార్టీలోకి వెళ్ళడానికి అంగీకరించకపోవడంతో ఆయన కూడా వెనక్కి తగ్గారు. దీంతో పాటు ఎవరైతే కొంతమంది తాము వస్తాము సీట్ ఇస్తే అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఉదాహరణకు ముద్రపోయిన సీట్ ఇస్తే కనుక తాను వైసీపీలోకి వస్తానని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ సీట్ ఇచ్చే పరిస్థితి లేదని, అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే సపోర్ట్ చేస్తామని కూడా వైసీపీ చెప్పిన పరిస్థితి. దీంతో ఆయన కూడా మీమాంసలో పడిన పరిస్థితి. కాబట్టి ఒక రకంగా తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన పొత్తుల మూలంగా సీట్లు దక్కని వారిని గేలవేసలాగాలని వైసీపీ ప్రయత్నిస్తే వారికి ఉన్న గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా అర్థమైపోవడంతో వారెవరూ కూడా వైసీపీ వైపు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది, పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని వైసీపీ వర్గాలే చెబుతున్న పరిస్థితి. ఇదే సమయంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఇప్పటికే ఆ పార్టీ తరపున ఇన్ఛార్జీలుగా ఉన్నవారు, పోటీ చేద్దాం అనుకున్న వారు డేలా పడిపోయారు. ఇక కొత్త వాళ్ళు వచ్చి అక్కడ ఏమి ఉంటుందనే అభిప్రాయం అయితే వారిలో కూడా వ్యక్తం అవుతుంది. మరోవైపు ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఉండడం, యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువగా ఉండడం, ఆ పార్టీకి తరపున పోటీ చేయడం కంటే కూడా సైలెంట్ గా ఉండడమే మేలు. రేపు ప్రభుత్వం వస్తే టీడీపీ జనసేనలో తమకు ఎంతో కొంత మేలు జరుగుతుందనే అభిప్రాయం అయితే స్థానికంగా ఉన్న ఉన్నటువంటి గట్టి నేతలు ఎవరైతే సీట్లు దక్కరో వాళ్ళందరూ కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.